హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పేదరికం ఉండకూడదనే లక్ష్యమే చంద్రబాబుదన్న ఎమ్మెల్యే ఆలపాటి. లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందలేక. మరోసారి మీ రుణం తీర్చుకుంటానన్న జనసేన నాయకులు నాదెండ్ల. పట్టణంలోని 32, 33, 34 వార్డుల్లో పర్యటన. విద్యార్థుల సృజనాత్మకతను పెంచేదే సైన్స్ ఎగ్జిబిషన్స్. రావుపాటి వెల్లడి. వివేక పబ్లిక్ స్కూల్లో ప్రారంభించిన సైన్స్ ఎగ్జిబిషన్. రాష్ట్రంలో వనరులు లేకపోయినా, రాజధాని లేకపోయినా పేదవాడి అవసరాలు తీర్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పెన్షన్లు, పనిముట్ల పంపిణీని ఎమ్మెల్యే చేతుల మీదుగా నిర్వహించారు. ఆర్థిక బాధలు ఉన్నా, రాష్ట్రంలో సమస్యలు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఎక్కడ ఆపలేదని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అర్హత ఉన్న ఆఖరి పేదవాడికి సైతం సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. అందరి సంక్షేమాన్ని చూసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కాపాడుకోవాలని అన్నారు. ఈ 5 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెబుతూ టీడీపీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే ఆలపాటి పేర్కొన్నారు. ఎవరన్నా ఇచ్చిన వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ ఇద్దరు కూడా దొంగల కింద మీరు భావించాలని చెప్పి ఆయన పదే కూడా చెప్తా ఉన్నాడు. ఇది పేదవాడికి పొట్ట నింపటానికి ఇచ్చే సహాయం. పేదవాడు పొట్ట కొట్టాలి అనే ఆలోచన ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా దొంగలతో సమానం. 7,240 మందికి ఇచ్చినట్టు అంటే ఒక 31 ఏళ్లలో 5,000 మందికి పెన్షన్లు ఇస్తే 4.5 ఏళ్లలో 7,240 పెన్షన్లు ఇచ్చామంటే ఇది ఎంత గొప్ప విషయం. అంతేకాకుండా 1,000 రూపాయలు 200 రూపాయలు అంత ముందుంటే 1,000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 2,000 రూపాయలు చేసి ఆర్థికంగా కేంద్రం సహాయం చేయకపోయినా ఈనాడు ముందు పేదవాడికి అన్నం పెట్టిన తర్వాత మిగతా కార్యక్రమాలు జరగాలి అని చెప్పి భావించిన వ్యక్తి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేసుకుంటూ, దీంతో పాటు ఎవరైతే వెనకబడ్డ వర్గాలు బీసీలు ఉన్నారో. ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్షేమ రాజ్యంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో ఎంతో మంది లబ్ధి పొందారని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అది ఆదరణ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ కావచ్చు, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి బీసీ కార్పొరేషన్లు కావచ్చు. అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మరి నిధులను పెద్ద ఎత్తున కేటాయించడానికి అవసరమైనటువంటి అన్ని మార్గాలు, ఆ నిధుల్ని మరి సక్రమంగా లబ్ధిదారులకు చేర్చడంలో ప్రభుత్వం ఈరోజు పారదర్శకంగా వ్యవహరించడం, ఆయా కుటుంబాలకు ప్రతి నెల 10,000కు తక్కువ కాకుండా మరి ఆర్థికంగా వాళ్ళంతటా వాళ్ళు నిలబడి స్వతంత్రంగా బ్రతకడానికి అవసరమైనటువంటి అన్ని మార్గాలని మరి ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఇక్కడ తీసుకున్నటువంటి ఈ యూనిట్లు ఏదైతే ఉన్నాయో మీ యొక్క కుటుంబాలన్నింటినీ కూడా సక్రమంగా వాటిని వినియోగించుకొని. మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ పేదరికంపై గెలుపు అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేసిందని చెప్పారు. అలాగే ఆదరణ పథకం క్రింద వృత్తి పని వాళ్లకు పనిముట్లు ఇవ్వటం జరిగిందని చెబుతూ దీనిలో భాగంగానే 350 మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు వెంకట్రావు చెప్పారు. అటు రేషన్ కార్డులు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, వికలాంగ పింఛన్లు కానీ, విడో పింఛన్లు కానీ, ఒంటరి మహిళలు కానీ, చంద్రన్న బీమా కానీ, చంద్రన్న పెళ్లి కానీ ఇట్లాంటి 114 అంశాలతో ప్రజలకు సేవ చేయడానికి అన్ని రకాలైన చేస్తుంటే వైఎస్ఆర్సీపీ అంత బోనస్ ఏమి ఇవ్వట్లేదు, చేయట్లేదు అంటున్నారు.
రేపు మీరు డబ్బు తీసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పండి, మీరు బోగస్ మాటలు మాట్లాడుతున్నారు, ఏదో నేను నమ్మని బాబుని ఏదో బాబుని నమ్మొద్దు అని చెప్పేసి ఏదో ఇచ్చి అందరు నవ్వుకుంటున్నారు. ఏంది ఈ పదం ఏంటని? ఆయన 1000 రూపాయలు ఉన్నది 200 ఉన్నదాన్ని 1000 చేశాడు, 1000ది మళ్ళీ 2000 చేశాడు. మున్సిపల్ కమిషనర్ కె శకుంతల మాట్లాడుతూ ఆదరణ పథకం క్రింద పనిముట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ నుండి 700 మందికి రుణాలు వచ్చాయని చెప్పారు. వీటిని పంపిణీ చేయడంతో పాటు పెన్షన్ కూడా అందించినట్లు కమిషనర్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి బండి కోసం అని చెప్పేసి 10,000 రూపాయలు మంజూరు చేశారు. ఆ బండికి మంజూరైన 10,000 రూపాయలకి ఈ రోజు 24 మందికి చెక్లు ఇవ్వడం జరుగుతుంది. తెనాలి పురపాలక సంఘం తరపున పెట్టుకున్న వాళ్ళకి. అదే విధంగా కొంతమంది సీయింగ్ మిషన్లు, కుట్టు మిషన్లు, జిగ్జాగ్ మిషన్లు పెట్టుకున్నారు. అవి ఒక 5 వచ్చినాయి. వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది. అదే విధంగా కొల్లుపల్లి మండలం, తెనాలి మండలికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. అంతేకాకుండా ఎస్సీ, బీసీ, మైనార్టీ లోన్లకు సంబంధించి ఈ సంవత్సరంలో మొత్తం 700 మంది లోన్లకు అభ్యర్థులకు పెట్టుకుంటే 700 మందికి కూడా మంజూరు చేయటం జరిగింది. ఈ విడతలో ఇప్పుడు అనంతరం లబ్ధిదారులకు పెన్షన్లు, ఆదరణ పనిముట్లు, చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్నావతం జయలక్ష్మి, యార్డు చైర్మన్ గరవర్తి సుబ్బయ్య, ఎంపీపీ కొత్త లక్ష్మీ తులసి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ దోహదపడుతుందని వివేక విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ చెప్పారు. వివేక పబ్లిక్ స్కూల్లో మిస్సెల్ మెన్స్ సైన్స్ ఎక్స్పోని ప్రారంభించారు. విద్యార్థి దశ నుండే ఆలోచన శక్తిని పెంపొందించడంతో పాటుగా ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దేందుకు సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శన దోహదపడుతుందని రావిపాటి వీరనారాయణ అన్నారు. నిజ జీవితంలో ప్రభావితమయ్యే అంశాలు ఏ సూత్రంపై ఆధారపడి ఉంటాయి అనే విషయాలు విద్యార్థులు తెలుసుకోవడం జరుగుతోందని, ఈ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరూ సందర్శించవచ్చునని రావిపాటి వీరనారాయణ తెలియజేశారు. సైన్స్ ఎగ్జిబిషన్ లో అనేక అంశాలపై విద్యార్థులు ఎగ్జిబిట్స్ ని ప్రదర్శనకు ఉంచారు. దీనిలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్కేజీ విద్యార్థుల నుంచి 9th క్లాస్ విద్యార్థుల దాకా అన్ని క్లాసుల విద్యార్థుల వారు కూడా వారు నేర్చుకున్నటువంటి అంశాల మీద ఒక అవగాహన ఏర్పరచుకుని ఎగ్జిబిట్స్ని అలాగే ప్రాజెక్ట్స్ని తయారు చేయడం జరిగింది. ప్రతి ప్రాజెక్టు కూడా ఒక ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది, ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఉంటుంది. మన నిజ జీవితంలో ఉపయోగించేటువంటి అంశాలు ఏ సూత్రం మీద ఆధారపడి ఉంటాయి అని తెలిపేటువంటి విధంగా ఆ కాన్సెప్ట్స్ని వారు బేస్ చేసుకుని ప్రాజెక్ట్స్ తయారు చేశారు. మరి 15 రూముల్లో ఈ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సృజనాత్మక శక్తి పెంచేలాగా మార్కెట్లో దొరికే వస్తువుల్ని కొనుక్కు రాకుండా, నేరుగా ఎగ్జిబిషన్గా చూపించకుండా సొంతగా వర్కింగ్ మోడల్స్ తయారు చేయడం అనేటువంటిది ఈ ఎగ్జిబిషన్ల యొక్క ప్రాముఖ్యత. అందులో కూడా ఇంట్లో పనికిరాని వస్తువులని. నారాయణ అనే విద్యార్థి పోలవరం డ్యాంపై ప్రదర్శన నిర్వహించి డ్యాం అయిపోతే ఆంధ్రప్రదేశ్కి జరిగే ఉపయోగాల గురించి వివరించారు. సైన్స్ ఎగ్జిబిషన్ ని వివేక విద్యా సంస్థల ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. ఫస్ట్ ఏంటంటే ఇది వచ్చేసి డ్యామ్ అన్నమాట. ఇది డ్యామ్. అలాగే ఇటు నుంచి రివర్ వెళ్తుంది. ఇక్కడ రివర్ వెళ్ళంగానే ఇక్కడ వెళ్ళడానికి డ్యామ్ కట్టారు. ఇక్కడ కాపర్ డ్యామ్ అని, ఇక్కడ లోయర్ డ్యామ్ కట్టారు. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళడానికి దారి ఎక్కువ ఓవర్ఫ్లో అవ్వకుండా ఇక్కడ అంతా కొండలు ఉండాలి, కానీ అది పడగొట్టేసి ఇక్కడ డ్యామ్ కట్టారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ఉన్నతికి కృషి చేస్తానని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాధు ప్రతాప్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ప్రతాప్ కుమార్ ని పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు అభినందించారు. ఆర్యవైశ్యుల పట్ల వివక్షత చూపిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ కోసం అసువులు బాసిన అమర్జీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి జయంతులను జరపకపోవటం ఇందుకు ఉదాహరణ అని సాధు ప్రతాప్ కుమార్ చెప్పారు. ఆర్యవైశ్యుల ఓట్ల కోసం వెంపర్లాడే పార్టీలు ఆర్యవైశ్యులను మోసం చేస్తున్నాయని చెబుతూ ఇటువంటి అంశాలపై ఆర్యవైశ్యులను కూడగట్టి పోరాటం చేస్తున్నామని సాధు ప్రతాప్ కుమార్ అన్నారు. సాధు ప్రతాప్ ని అభినందించిన వారిలో కోనా నాగేశ్వరరావు, మధుసూదన్ రావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం అనేక జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో పోరాటం చేశాం. అది 30 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినా కూడా అది ఆచరణకు నోచుకోలేదని చెప్పని ఈరోజు కూడా మాకు బాధగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు వర్ధంతికి వెళ్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వర్ధంతికి వెళ్తున్నారు, నివాళులు అర్పిస్తున్నారు.
అట్లాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతికి ఏ నాయకుడు వెళ్తున్నాడని ప్రశ్నిస్తా ఉన్నాను నేను. మా ఆర్యవైశ్యుల మీద అంత వివక్ష చూపిస్తే ఈసారి మాత్రం మేము ఉపేక్షించే పనే లేదు. మాకు మా ఆర్యవైశ్యులకి 2014లో ఈ రోజున ఈ ప్రభుత్వం వీళ్ళు అనుభవిస్తున్న ప్రభుత్వం 100 కారణాలు అయితే దాదాపు సగం కారణం మా ఆర్యవైశ్యులే ఓటేసి గెలిపించడం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాంటి ఆర్యవైశ్యుల్ని మీరు జాగ్రత్తగా చూసుకొని మాకు కావాల్సినవి ఏమి ఇచ్చారని ప్రశ్నిస్తున్నాను నేను. బాలాజీరావుపేటలోని రెయిన్బో విద్యానికేతన్లో విద్యార్థులకు కంటి ఈఎన్టీ వైద్య పరీక్షలు నిర్వహించారు. రెయిన్బో విద్యా సంస్థలు ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం జరిగింది. విద్యార్థుల్లో వచ్చే చిన్న చిన్న లోపాలు త్వరితగతిన వారి తల్లిదండ్రులు గుర్తించారని సంస్థ చైర్మన్ దొడ్డక ఆదినారాయణ అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తమ స్కూల్ విద్యార్థులకు వాసన్ ఐకేర్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. అలాగే ఈఎన్టీ వైద్య పరీక్షలు కూడా చేయటం జరిగిందని తెలిపారు. ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి కంటి సమస్యలు కానీ, అలానే వినికిడి సమస్యలు, గొంతులో ఈ చదవటం కానీ ఈ అరవటం ఎక్కువగా ఉండటం మూలన ఈ వాయిస్ వోకల్ కార్డు సమస్యలు కానీ, వీటికి సంబంధించినవి ముక్కుకు సంబంధించినవి కూడా వీటన్నిటిని కూడా ఉచితంగా పరీక్ష చేసి వాటికి సంబంధించినటువంటి ఏమన్నా చిన్న చిన్న మెడిసిన్స్ కానీ అట్లాంటివి కూడా ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలానే పిల్లలతో పాటుగా ఈరోజు కార్యక్రమంలో డాక్టర్ ప్రేమ్ కుమార్, డాక్టర్ రవిశంకర్, టి శ్రీనివాస్ వైద్య బృందం పాల్గొంది. ఆర్యవైశ్యులకు అండగా వైసీపీ ఉంటుందని ఆ పార్టీ తెనాలి సమన్వయకర్త అన్నాబత్తున శివకుమార్ అన్నారు. గంగానమ్మపేటలో వైసీపీ ఆర్యవైశ్య సమ్మేళనం జరిగింది. అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి, సంక్షేమం వైకాపాతోనే సాధ్యమని వైసీపీ నేత అన్నాబత్తున శివకుమార్ అన్నారు. రాష్ట్రంలో స్థానికంగా జరుగుతున్న పాలనను విమర్శించిన అన్నాబత్తుని సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీ 600 హామీలు ఇచ్చిందని, అయితే వాటిని నెరవేర్చే దానిలో పూర్తిగా విఫలమైందని శివకుమార్ అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతృత్వంలోనే సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని అన్నాబత్తున శివకుమార్ తెలిపారు. ఈ 4 సంవత్సరాలు 8 నెలల్లో ఒకసారి ఆలోచించండి. ఆయన ప్రథమంగా ఏం చెప్పాడు? సంపూర్ణ రుణమాఫీ అన్నాడు. సంపూర్ణ రుణమాఫీ అంటే అర్థం ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయాన్ని రుణాలు తీసుకుంటాయి, పెట్టుబడి కానీ పంట పండించేదానికి కానీ బ్యాంకు నుంచి రుణం తీసుకొని వ్యవసాయం చేసే ఆ రుణం తీర్చలేక రైతు ఇబ్బంది పడతా ఉంటే ఆ రుణం తీర్చడం కోసం రైతు వడ్డీల మీద వడ్డీలు కడతా బాకీలు పడతా ఉంటే, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయం వల్ల వచ్చే ఆదాయం తగ్గిపోతుంటే ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ అని చెప్పి ముఖ్యమంత్రి అవ్వగానే మొదటి సంతకం రుణమాఫీ మీద పెడితే ఆ రుణమాఫీ ఎలా జరిగింది అంటే ఎవరైతే రైతాంగం ఉన్నారో ఆ రైతాంగం బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకోవడం కోసం బ్యాంకులో మనం పెట్టే నగలు అంటే బంగారం కానీ. మాజీ చైర్పర్సన్ ఆలమూరి విజయకుమారి మాట్లాడుతూ తమ నాయకుడు చెప్పినవి టీడీపీ అమలు చేస్తోందని అన్నారు. అందరికీ మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డితోనే జరుగుతుందని అన్నారు. ఏదైతే అనౌన్స్ చేశాడు ఆయన, నేను వస్తే కనుక సీఎం అయితే నేను చేస్తానని చెప్పని ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా నవరత్నాల్లో భాగంగా ఎన్ని చెప్పాడో అన్ని కూడా నేను చేస్తానని చెప్పని మళ్ళీ మొదలు పెట్టుకోడు. ఇప్పుడు పొదుపు సంఘాలు నేను మా ఇంట్లో అంతకుముందు వైసీపీలోకి అనేక మంది యువకులు చేరారు. పార్టీలో చేరిన వారికి అన్నాబత్తున శివకుమార్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో దేశు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శివకిరణ్, సాయికృష్ణ, శ్రీధర్, రమేష్, మహబూబ్ సుబాని, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో తాను చేపట్టిన అభివృద్ధిని ప్రజలు గుర్తించుకుని ఎంతో అభిమానం చూపిస్తున్నారని జనసేన నాయకుడు నాదెళ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీ ద్వారా ప్రజలకు మంచి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మనోహర్ తెలిపారు. జనసేన పార్టీ మంగళవారం నుండి వార్డుల పర్యటన చేపట్టినట్లు జనసేన నాయకులు నాదెళ్ల మనోహర్ తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి మంచి జరిగే కార్యక్రమాలను జనసేన చేపడుతోందని ఆయన చెప్పారు. గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గుర్తుంచుకున్న ప్రజలు తమ పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నారంటూ నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. పట్టణంలోని 32, 33, 34 వార్డుల్లో పర్యటించిన నాదెళ్ల మనోహర్ కు వార్డుల్లోని ప్రజలు స్వాగతం పలికారు.
జనసేన యువత పెద్ద ఎత్తున పాల్గొంది. ఇక్కడ గతంలో మేము చేసిన కార్యక్రమాలు, అదేవిధంగా అనేక సంక్షేమ ఫలాలు ఏదైతే అందించామో వాటి గురించి అందరూ గుర్తుపెట్టుకుని మరి ఈ రోజున ఆహ్వానిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీలో చేరిన తర్వాత ఏ విధంగా భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాల గురించి కూడా రాబోయే రోజుల్లో మేము వివరిస్తాం. ఒక మంచి ప్రణాళికతోటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా పనిచేసే పార్టీ జనసేన పార్టీ. అది ఆ విశ్వాసం, ప్రజలు మా పైన చూపిస్తున్న ఆదరణ నిలుపుకోవడానికి మేము అనేక కార్యక్రమాలు సిద్ధం చేసుకున్నాం. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచి ఆలోచనతోటి రైతాంగాని కోసం, మహిళల కోసం, యువత కోసం ప్రత్యేకంగా మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టే మందకృష్ణ మాదిగ నవ్యాంధ్రలో తిరిగే హక్కు లేదని మాల మహానాడు జాతీయ యువజన అధ్యక్షులు గొళ్ల అరుణ్ కుమార్ అన్నారు. మందకృష్ణ మాదిగను ఒక ప్యాకేజీ ఉద్యమకారుడంటూ ఆయన ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలిసి కూడా ఎన్నికల వేళ ప్యాకేజీ కోసమే మరలా నవ్యాంధ్రలో చిచ్చు పెట్టేందుకు మందకృష్ణ మాదిగ వచ్చారని అరుణ్ కుమార్ అన్నారు. నీతో పాటు మొట్టమొదట ఈ జిల్లాలో ఉద్యమం నడిపిన అడప మోహన్ మాదిగ, చందోలు శివకుమార్ మాదిగలు అనారోగ్యం పాలై ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వారిని ఎప్పుడైనా పరామర్శించావా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆంధ్రాలో మాల మాదిగల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి వచ్చిన మందకృష్ణ మాదిగ పట్ల మాదిగలు అప్రమత్తంగా ఉండాలని అరుణ్ కుమార్ అన్నారు. ఆర్థికపరమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిజంగా వాళ్ళకి అండదండగా ఉండాల్సింది పోయి కేవలం ఎన్నికల వేళ నీ రాజకీయం కోసం, నీ ఓట్ల కోసం ఈరోజు మా మధ్య చిచ్చు పెట్టేందుకు ఈ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీన్ని దళిత ప్రజా సంఘాల తరఫున ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే సోదరుడు మందాకృష్ణ మాదిగ్ గారు అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మాలా మాదిగల మధ్య గతంలో వర్గీకరణ పేరుతో చిచ్చు పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు దానికి కూడా 2004లో తీర్పు ఇవ్వడం జరిగింది, వర్గీకరణ చెల్లదు అని. మొన్నటి వరకు వెంకయ్యనాయుడు వద్దకు వెళ్ళి వర్గీకరణ నేను సాధిస్తాను అని 2 రాష్ట్రాల్లో ఉన్న మన మాదిగ సోదరుల్ని మోసం చేసి వెంటనే మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో నువ్వు ఎవరి ఉద్దేశాలు తీసుకొని నువ్వు మహాకూటమికి మద్దతు తెలిపావు అని నేను సందర్భంగా సమావేశంలో ఎస్ అంబేద్కర్, ప్రకాష్, కె మహేష్, మనోహర్, కనపర్తి అనిల్ కుమార్, అక్కిదాసు కిరణ్ కుమార్, ఉన్నవ రాజేష్, మోషే, డి రవితేజ, పీటర్ పాల్ పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో పేదరికం ఉండకూడదనే లక్ష్యమే చంద్రబాబుదన్న ఎమ్మెల్యే ఆలపాటి. లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందలేక. మరోసారి మీ రుణం తీర్చుకుంటానన్న జనసేన నాయకులు నాదెండ్ల. పట్టణంలోని 32, 33, 34 వార్డుల్లో పర్యటన. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేదే సైన్స్ ఎగ్జిబిషన్స్. రావుపాటి వెల్లడి. వివేక పబ్లిక్ స్కూల్లో ప్రారంభించిన సైన్స్ ఎగ్జిబిషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి.